ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్పవచ్చును. పనుల విషయంలో ఎటువంటి ఈ బ్రేక్స్ ఉండవు. చేస్తున్న పనుల్లో విజయం అనేది కనబడుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ముందుకు వెళుతూ ఉంటారు. దాంట్లో సందేహం లేదు. కాకపోతే కొంచెం మనసు అనేది కొంచెం చికాకుగా ఉంటుంది. ఏదో తెలియని బాధ అనేది మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంతగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా పెద్దగా చిక్కులేమి కనబడటం లేదు. సీరియస్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఆర్థిక పరంగా కూడా ప్లాన్డ్‌గా ఉండండి. కొంచెం మొన్నటి వరకు మీ పైన ఈ అష్టమ శని ప్రభావం ఉన్న కారణంగా బాగా చతికిలబడ్డారు ఆర్థికంగా. కొంచెం టైట్ సిట్యుయేషనే ఉంటుంది మీకు సహజంగానే. అయితే ఇకపై గ్రోత్ అనేది కనబడుతుంది మెల్లమెల్లగా. కాకపోతే ఇంకా కొంచెం ఇంకా టైం రావాలి. ఆర్థిక స్థిరత్వం రావాలి అంటే. ఇంకొంచెం టైం అయితే నెక్స్ట్ ఇయర్ నుండి ఇంకా చాలా చక్కగా ప్రోగ్రెసివ్‌గా ఉంటుంది ఆర్థికంగా చూస్తే. ఇక విద్యార్థుల విషయంకొస్తే గనక కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి. డైవర్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి విద్యార్థులకు. కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. మెడిటేషన్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యులతో అన్యోన్యతను మెయింటైన్ చేయాలి. అన్యోన్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ విషయంపై కొంచెం ధ్యానం పెట్టండి. ధ్యాస ఉంచండి. కొంచెం ఓపికగా ఉండండి. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి. అన్నిటిని పట్టుకుంటే గనక మనకే ఇబ్బందనేదొస్తుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము ప్రతి నిత్యము లలితా సహస్రనామాలు పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అది చదవటం నోరు తిరగకపోతే కనీసం వినండి. లేదా శ్రీ మాత్రే నమః అని మనస్సులో ఎప్పుడు జపం చేస్తూ ఉండండి. ప్రయాణం చేస్తున్నా సరే, ఇక్కడ కూర్చున్నా సరే, ఎప్పుడైనా సరే మనస్సులో ఎప్పుడూ అది నడిచే విధంగా చూసుకోండి. శ్రీ మాత్రే నమః. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి మిశ్రమంగానే ఉంది ఈ వారం.